ప్రైజ్ లార్డ్, మీ అందరి వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని నేను బైబిల్లో చదివినప్పుడు విలాప వాక్యములో 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. చక్కగా ఆ మాటలు ఒకసారి వినండి. 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, దాన్ని అతని మీద మోపింది ఎవరంటే యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను, నిరీక్షణ ఆధారం కలుగునేమోనని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైనా బాధ కలగజేసినా మళ్ళీ జాలిపడతాడు దేవుడు. దేవుని కాడిమోయటం నరునికి మేలే, కానీ అతడేం చేయాలి? ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను, నిరీక్షణ ఆధారం కలుగునేమో అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసాలుండి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఒకడు తన్ను కొట్టిన వాని తట్టు తన చెంపను తిప్పవలను, అతని నిందతో నింపబడవలను. ప్రభువు సర్వకాలం విడనాడుడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రైజ్ ది లార్డ్. ఒకలా ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు జాలి పడతాడట. మళ్ళా హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. దేశమందు చెరపట్టబడిన వారందరినీ కాళ్ళ కింద త్రొక్కుటయు, మహోన్నతుని సన్నిధిన నరులకు న్యాయం తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు ప్రభు మెచ్చే కార్యాలు కావు. ఆయనకి ఇష్టం లేని కార్యాలు. చెరపట్టబడిన వారిని కాళ్ళ కింద తొక్కుటయు, మహోన్నతుని సన్నిధిన నరులకు న్యాయం తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వారిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యాలు కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు, అది వాని మీద మోపింది దేవుడే. అయితే దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఏమన్నా, ఆయనే సహాయం చేసే దేవుడు కాబట్టి ఆయన వల్లే సహాయం కలగాలని ప్రార్థించాలి. ఎవరైతే దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడుతున్నారో వారు నిందతో నింపబడవలెను. హల్లెలూయా. దేవుని సేవ అంటేనే నిందలు వస్తూనే ఉంటాయి, అవమానాలు వస్తూనే ఉంటాయి. ఒకళ్ళు యథార్థంగా దేవుని సేవ చేస్తున్నా ఏదో ఒక మాట అనేవాళ్ళు ఉంటారు. అనుకోండి, అయితే ఎవరు ఉండరు? ఒక సేవకుడిని పూర్తిగా అర్థం చేసుకునే మనసు ఉండదు. ఏదో ఒక నింద వస్తూనే ఉంటుంది, అవమానం వస్తూనే ఉంటుంది. ఒకడు తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలను. కొడితే తిరిగి కొట్టడం కాదు, కొట్టిన వాని తట్టు చెంపను తిప్పవలను. హల్లెలూయా. యేసు ప్రభు వారు కొట్టిన వారిని కొట్టలేదు, ఆయన దూషించిన వాళ్ళు కూడా తిరిగి ఏమనలేదు. దేవుని పరిచర్య సేవ ఆ విధంగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.